మరి మా అబ్బాయిని అయితే మా అబ్బాయి పేరు విన్సెంట్ అండి. మా అబ్బాయి శ్రీ చైతన్య మోరంపూడి మెయిన్ బ్రాంచ్లో 2023లో 8th క్లాస్లో జాయిన్ చేసామండి. డే స్కాలర్గా వెళ్ళేవాడండి 8th క్లాస్ అంతని. 9th క్లాస్ నుంచి మేము హాస్టల్లో జాయిన్ చేయడం జరిగిందండి. 9th అంతా బాగానే ఉన్నాడండి హాస్టల్లో. అలాగే 10th కూడా 2025 10thలోకి వచ్చాడండి. 10th కూడా బాగానే వెళ్ళాడు, బాగానే చదువుతున్నాడు. లాస్ట్ వీక్ ఏమైందంటే 18th నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి మమ్మీ నాకు ఫీవర్గా ఉంది మమ్మీ, నాకు బాగోలేదు అని చెప్పాడు. మరి ఏంటి బాబా అంటే వైరల్ ఫీవర్ అన్నారు మమ్మీ, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు, నాకు 2 ఇంజెక్షన్స్ ఇచ్చారంటే సరే బాబా నేను వస్తాను, నిన్ను తీసుకెళ్ళిపోతాను ఇంటికి, బాగోలేదు కదా మరి వైరల్ ఫీవర్ అంటున్నావు కదా అనేసి చెప్పానండి. అయితే అన్నాడు లేదు మమ్మీ నేను బాగానే ఉన్నాను, కొంచెం తగ్గిన తర్వాత వస్తాను అని చెప్పేసి అన్నాడండి. సర్లే బాబు అయితే నేనేసి పెట్టానండి. తర్వాత నుంచి బాబు ఫోన్ చేయట్లేదు. తర్వాత నిన్న ఎందుకు బాబుని చూడాలి ఎలా ఉన్నాడేంటో 1 వీక్ అయింది కదా చూసొద్దాం అనేసి నేను వెళ్ళానండి. నిన్న ఈవినింగ్ వెళ్ళిన తర్వాత బాబుని చూశాను. బాబా ఎలా ఉన్నావు ఏంటంటే బాబు వచ్చేసి వెంటనే వాళ్ళ చెల్లిని పట్టుకుని ఏడ్చేసాడండి. తర్వాత నన్ను పట్టుకుని ఏడ్చాడు. సరే బాబా అనేసి చెయ్యి చూసానండి. చెయ్యి చూసేటప్పటికి ఇక్కడ కాలిపోయిందండి. ఏంటి బాబా ఇలా కాలుందంటే లేదు మమ్మీ హాట్ వాటర్ పడింది అన్నాడు. హాట్ వాటర్ పడితే ఎందుకు కాలుతుంది నాయన, ఇంత అలా కాలిపోతుంది, అంత హాట్ వాటర్ ఉంటుందంటే హాట్ వాటర్ పడింది మమ్మీ కాలిందని చెప్తే ఇలా ఎత్తేటప్పటికి సరే ఈ పైన కూడా ఇక్కడ కాలు ఉందండి. రెండో చేతి మీద ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్ మీద ఇక్కడ కింద కాలు ఉంది, లెఫ్ట్ హ్యాండ్ మీద కూడా ఇక్కడ కాలు ఉంది. ఏంటి బాబా కాలు తగ్గిపోయింది ఏంటి బాబా అంటే హాట్ వాటర్ మమ్మీ, నేను బై మిస్టేక్ నేను ఇలా వేసేసుకున్నానని చెప్పాడు. నాకు నిజం చెప్పలేదు. ఎక్కడైనా పొట్ట మీద ఏమైనా పడిందా ఏంటి చూపించండి, ఒక చిన్న సర్కిల్ పడింది మా మమ్మీ అన్నాడు. అది కాదు నువ్వు నాకు నిజం చెప్పట్లేదని బయట గేట్ దగ్గరే నేను షర్ట్ విప్పేసి నేను చూసేటప్పటికి ఇదంతా కాలిపోయిందండి బాబుది భయంకరంగానే. అప్పుడు నేను గబగబా లాక్కుని వెళ్తుంటే మమ్మీ నీకు కాలుకి దండం పెడతాను మమ్మీ, నన్ను తీసుకెళ్ళొద్దు, నన్ను చంపేస్తారు మమ్మీ వాళ్ళు, నీకు దండం పెడతాను నేను ఒకలాగా అయిపోయాడండి. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు నన్ను 2 పిల్లలు సీసీ కెమెరా అంటండి వాళ్ళు పోగొట్టేసి మా పిల్లోడు బ్యాగ్ లో పెట్టేశారంటే లాగేసి 2 పిల్లలు వాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు చూసి వీడు కూడా ఉన్నాడనేసి తీసుకుని వెళ్ళారంట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే